ఈ వీడియోలో నేను హాస్పిటల్‌లో పేషెంట్స్ అందరికి ఒక చిన్న డొనేట్ చేశాను. అది బట్టలు, మిల్క్, బ్రెడ్, బనానాస్ డొనేట్ చేశాను. ఈ డొనేషన్ ఎందుకంటే చిన్నప్పుడు నాకు హెల్త్ బాలేదంట. సో, మా పేరెంట్స్ నా పైన దేవుడికి మొక్కుబడి పెట్టారు. మేమైతే రెడీ అయిపోయి హాస్పిటల్‌కి బయలుదేరాము. సో గైస్, హాస్పిటల్‌కి అయితే వచ్చేసాము. ఈ హాస్పిటల్‌లో ఒక హిస్టరీ ఉంది. అదేంటంటే మా మమ్మీ ఇక్కడే పుట్టిందంట. నన్ను ఇక్కడే కనాలనుకుందంట, కానీ కుదరలేదు. సో ఇదైతే ఎంట్రన్స్. మేమైతే లోపలికి వెళ్తున్నాము. ఇక్కడైతే పెద్ద మేరీ మాత స్టాచ్యూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడే ప్రేయర్ అండి. పేషెంట్స్ అందరూ క్యూర్ అవ్వాలని ఇక్కడే ప్రేయర్ చేసుకుంటారు. సో మనం కూడా ప్రేయర్లో జాయిన్ అయిపోదామా? ఆ సిస్టర్ నన్ను వెరీ గుడ్ గర్ల్ అన్నది. చూసారా గైస్ ఎలా అయిందో చర్చి? మా మమ్మీ అయితే ఇప్పటివరకు మాట్లాడలే. సైజ్ వస్తున్నది, సైజ్ వస్తున్నది. ఏం పేరమ్మా నీ పేరు? ఏ క్లాస్? సెకండ్ క్లాస్. సెకండ్ క్లాసా? మంచి మార్కుతో బాగా పాస్ అయ్యి. సో పేషెంట్స్ అందరూ ఇలానే నన్ను బ్లెస్సింగ్ చేశారు. సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. ఇకపైనే ఇలాంటి అవకాశాలు వస్తే నేను మళ్ళీ ఇలానే డొనేట్ చేస్తాను. వెనకాల బ్లూజర్స్ చేసుకునేవా ప్రేయర్ అయితే చేసుకునే. సో మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఫ్యామిలీకి వస్తే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ కంపల్సరీగా చేసుకోండి. సో ప్రోగ్రామ్ అంతా అయిపోయింది గాయ్స్. ఆ డెకరేషన్ ఎవరిది అనుకుంటున్నారా? మేమే చేసాము. మేమంతా ఫొటోస్ దిగి బయలుదేరాము.
ఇంటికి అడుగుంటున్నారు. నో, ఇవాళే మా డాడీ బర్త్డే. సో మా డాడీ అయితే మాకు పార్టీ ఇస్తున్నాడు అనమాట. సో ఎక్కడికి తీసుకొని వెళ్తున్నాడో చూసేద్దామా. లెట్స్ గో. ఇవాళ మా డాడీ బర్త్డే, అందుకే మాకు పార్టీ ఇస్తున్నాడు. ఇది పార్టీ అంటారా గైస్? పార్టీ అంటే పార్టీ నేను ఒకలాగా అనుకున్నానులే అండి. డీజేస్ పెట్టి డాన్స్. హ్యాపీ బర్త్డే డాడీ. అందరూ మా డాడీకి విష్ చేయండి. ఇంకా మా డాడీ చెప్తాడు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓకే కూర్చో. నాదైతే ఏం కొత్తగా లేదు. స్టాక్ ఇది తినేది ఇది. మా డాడీ మా మమ్మీకి స్పెషల్గా హాయ్ హాయ్ హాయ్. మా మమ్మీ చూసేయండి. సో ఫైనల్లీ మేమైతే అన్ని అయిపోయాక ఇంటికైతే వచ్చేసాము. ఇప్పుడైతే మా డాడీకి ఏం సర్ప్రైజ్ ఇస్తున్నామో చూసేయండి. నాకు చాలా ఎక్సైట్మెంట్గా ఉంది. డాడీ ఎలా ఫీల్ అవుతున్నాడు. నాకైతే ఆల్మోస్ట్ బ్రెయిన్లో ఒక తట్టుతుంది. అదంటే ఎమోషనల్. ఇప్పటివరకు నేనేం గిఫ్ట్ ఇవ్వలేదు. సో డాడీ బర్త్డేకి గిఫ్ట్ తెప్పించాను. సో చూసేయండి. మేము ఇంటికి వచ్చేసరికి చాలా టైం అయిపోయింది. సో సింపుల్గా కేక్ కట్ చేసాము. సో కేక్ అయితే తినేసాం గైస్. కేక్ అయితే చాలా ఏమీగా ఉంది. నెక్స్ట్ డే కూడా ఏం మిగలలేదు, మొత్తం తినేసాము. మా డాడీని అయితే బ్లెస్ చేయండి, హ్యాపీగా ఉండాలని. ఐ లవ్ యూ డాడ్, హ్యాపీ బర్త్డే. కేక్ కటింగ్ అయితే అయిపోయింది గాయస్. సో ఈ డ్రెస్ ఎలా ఉంది గాయస్? ఇది మా మమ్మీ స్టిచ్ చేసింది. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.